ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానిని ఎవరూ లెక్క చేసేవారు కాదు. నక్కకేమో తనను అందరూ గొప్పగా చూడాలి అనిపించేది. ఒకరోజు నక్క ఒక ఊరి చెరువు దగ్గరకు వెళ్ళింది. అక్కడ బట్టలుతికేవాళ్లు ఉంచిన నీలిమందు ఉన్న కుండలో అనుకోకుండా పడింది. ఆ కుండలోంచి ఎంతో కష్టపడి బయటకొచ్చింది. మళ్లీ తిరిగి అడవిలోనికి వెళ్ళిపోయింది. చూసి చిన్న చిన్న జంతువులు భయపడి పారిపోవడం చూసింది. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకా అని ప్రక్కనున్న చెరువులో తనకు తాను చూసుకుంది. ఆశ్చర్యం! తన శరీరం అంతా నీలం రంగులో ఉంది. అన్ని జంతువులు ఉన్న చోటుకు వెళ్ళి, నేనీ అడవిని పాలించడానికి కొత్తగా వచ్చాను. నా మాట వినని వాళ్లను చంపివేస్తాను అని అంటుంది. నక్క చెప్పిన విధంగా అన్నీ నడుచుకుంటూ ఉంటాయి. నక్క అడవికి రాజైపోతుంది. తన ఇష్టానుసారంగా జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు పెద్ద వర్షం వస్తుంది. వర్షం వలన నక్క శరీరం మీద ఉన్న నీలిరంగు అంతా పోయి మామూలుగా అయిపోతుంది. నక్క మోసాన్ని కనిపెట్టిన అన్ని జంతువులు నక్కని అడవిలో తరిమి వెళ్తాయి. మోసం ఎల్లకాలం నిలవదు. మా కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.